నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. హైదరాబాద్ నగర పరిధిలోని కుకట్పల్లి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇక చనిపోయి 4 రోజులైన మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రార్థనలు జరిపింది ఓ కుటుంబం. యేసు ప్రభు వస్తాడు, చనిపోయిన వ్యక్తికి మళ్లీ ప్రాణం వస్తుందని 4 రోజులుగా ఇంట్లోనే ప్రార్థనలు చేస్తుండిపోయారు. అయితే ఆదివారం రాత్రి ప్లాట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందినటువంటి యేసురత్నం భార్య శమంతకమణి, కొడుకు జయరాం, కూతురు సునీత శైలజతో కలిసి కుకట్పల్లి రామకృష్ణ కాలనీలోని శ్రీసాయి భరద్వాజ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేసిన యేసురత్నం గత కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. ఇక యేసురత్నం భార్య శమంతకమణి, కొడుకు కూతుళ్లు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. 4 పదులు దాటినటువంటి ముగ్గురు వివాహం చేసుకోలేదు. కాగా శుక్రవారం రోజు శైలజ అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకొని తలుపులు తీయాలని సూచించారు. ఇక తలుపులు తీసేందుకు కుటుంబ సభ్యులు ససేమేరా అనడంతో పోలీసులు బలవంతంగా తలుపులను తెరిచేందుకు ప్రయత్నించారు. తలుపులు బద్దలు కొట్టి మున్సిపాలిటీ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని తరలిస్తామని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు తలుపులు తీశారు. ఆ తర్వాత వారికి పోలీసులకు నచ్చజెప్పి అంబులెన్స్ ద్వారా శైలజ మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తరలించారు. మృతి చెందినటువంటి తమ కూతురు శైలజను మళ్లీ బ్రతికించేందుకు శమంతకమణి, కొడుకు జయరాం, కూతురు సునీతతో కలిసి శుక్రవారం నుంచి ప్రార్థనలు చేస్తున్నట్లు సమాచారం. 4 రోజులు యేసుప్రభుకు ప్రార్థనలు చేస్తే ప్రాణం తిరిగొస్తుందని వారు పోలీసులతో వాదించారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అంతకుముందు ఆసుపత్రిలో సైతం వీరు వింతగా ప్రవర్తించారని తెలిసింది. ఇక రక్తహీనతతో బాధపడుతున్నటువంటి శైలజకు రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్తే అందుకు నిరాకరించారు. ఇక పరిశుద్ధమైన రక్తమైనా ఎక్కించాలని పట్టుబట్టారు. పరిశుద్ధమైన రక్తం అయితేనే ఎక్కించాలని వాళ్ళు పట్టుబట్టారు.